బరబ్బను కోరుకుంటామా, యేసయ్యని కోరుకుంటామా? యేసయ్య ఏం చేస్తాడు మనకి? ఏ ఉపకారం లేదు కదా. యేసుని బట్టి ఏటి ఉంది? ఎందుకు యేసయ్య నమ్మాలి? ఏటి జరిగినా జరగకపోయినా ఆయన మన ప్రేమించే దేవుడు అనమాట. ఎవరు అలా ప్రేమించలేరు. భార్య అయినా, భర్త అయినా, కుటుంబం అయినా ఉండేటప్పుడు ఎక్కువ ప్రేమించలేము. ఏ భర్త ప్రేమించలేడు. కానీ మిమ్మల్ని ప్రేమించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు ఒకే ఒక్కడు. ఎవరమ్మా? మన రక్షకుడైనా యేసయ్య అనమాట. ఈ లోకంలో ఉన్నంత వరకు మన తలనొప్పి, జ్వరము, బలహీనత ఇవన్నీ వస్తాయమ్మా. వీటి బట్టి మనం దేవుడిని ఎంత ప్రాణం చేశాను, వీటి దేవుడు కాపాడటం లేదు అనేసి మనం దేవుని మీద తిరగబడదు. రక్షించినా రక్షించకపోయినా నువ్వే నా దేవుడు. మన దేవుడిని మనం వెంబడించడం మానకూడదు. మనం ప్రభువాన్ని వెంబడించడం మనకు ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం ఇస్తారా ఎవరా తర్వాత పక్కన పెట్టండి. మన దేవుడు, మన తండ్రి పేరు మనం పెట్టుకోమేంటి? ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటామా లేదా?